ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి సమయంలో బయలుదేరికి వచ్చినటువంటి ప్రతి సహోదరునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే యూట్యూబ్లో ఆన్లైన్లో దేవునికి వాక్యం వింటున్నటువంటి చూస్తున్నటువంటి ప్రతి సహోదరునికి కూడా చింతపల్లిలో ఉన్నటువంటి క్రీస్తు తరపుగా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. అంత బాగున్నారు కదా? చలిగా ఉంటుంది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడి నిన్నటి దినాన్ని శ్రీలంక సమీపంలో తీరం దాటింది అని వాతావరణ శాఖ చెబుతుంటున్నారు. అంచేత చలిగాళ్ళు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇందాక చినుకులు పడ్డాయంట. దేవుడు ప్రతిదానికి సమయం ఇచ్చాడు. ఆయా సమయాల్లో ఆయా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దానికి మనం లోబడి ఉండాలి. లోబడకపోయినా మనం ఏం చేయలేము. దేవుడు చేసి అలా చేస్తూనే ఉంటాడు. మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను పరమ తండ్రి. గతించిన శుక్రవారం నుంచి ఇంత పర్యంతం మీ మహాదయ చెప్పున కృప చెప్పున నన్ను మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి సురక్షితంగా కాచి కాపాడి ఈ రాత్రి సమయంలో ప్రియులాన మీ బిడ్డలతో కలిసి ఈ శుక్రవారం బైబిల్ తరగతిలో ప్రార్థన చేయడానికి మీరు చూపిన కృపను బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంత పర్యంతము కీర్తన ద్వారా మీరు మహిమ పొందారు. అలాగే ఈ సమయంలో నేను వాక్య భాగం ద్వారా నాతో మాతో మీరే మాట్లాడి మీ నామకే మహిమ తెచ్చుకుంటారని ప్రార్థన చేస్తున్నాను. నేను ఇంకా రావాల్సిన బిడ్డలతో మాట్లాడి ప్రార్థనాపూర్వకంగా ఈ సమయంలోనే బిడ్డలు రావడానికి సహాయం చేయమని మనం చేస్తున్నాం. మీ కుమారుడైన ప్రీతుడిలో రాక బహు సమీపంగా ఉంది. నాయనా, లేఖనాల్లో తెలియజేయబడినటువంటి సూచక్రియలన్నీ కూడా జరుగుతున్నాయి. అక్రమం విస్తరించింది, ప్రేమ చల్లారిపోయింది. నా తండ్రి, మీ కుమారుడు క్రీస్తు రాకడ సమీపంగా ఉందనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా మనసులో ఆలోచన కలిగి వారి జీవితాలను, భౌతికమైన జీవిత విధానాల్ని మీకు ఇష్టంగా ఉండగలిగినట్లుగా మార్చుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఈ రాత్రి సమయంలో నాయన లేఖన భాగాలు ధ్యానించడానికి మేము ఇష్టపడుతున్నాం. అపవిత్రమైన నా పెదవులు కాల్చి పవిత్రపరిచి పరిశుద్ధులను మీ లేఖనాలు ప్రియమైన మీ బిడ్డలకు అందించడానికి చిన్న పనిముట్టుగా నన్ను వాడుకుంటారని ప్రార్థన చేస్తున్నాను. అలాగే వాక్యం మితోడు చుట్టగా రోగగ్రస్తులు ముట్టి స్వస్థపరచండి, బలహీనలు ముట్టి బలపరచండి. ఇంకా ఆయా సమస్యలతో సతమతమవుతూ శాంతి కోరి మిశ్రలో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ యొక్క విజ్ఞాపన మీరు ఆలోచించి ప్రతిఫలం ప్రేరిస్తారని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారి స్వస్థత పొందడానికి సహాయం చేయండి. కొద్ది సమయము మీ లేఖనాల ద్వారా మీరే నాతో మాతో మాట్లాడి మీ నామకు మహిమ తెచ్చుకుంటారని క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం కదా ప్రతి. ఆమేన్. మరి ఒకసారి అందరికీ వందనాలు. గత శుక్రవారం మనం ఏం చెప్పాను అన్నది ఎంతమంది జ్ఞాపకం ఉంది? వెరీ గుడ్. క్రీస్తు యొక్క రాజ్యం, అది దేవుని రాజ్యం. ఆ రాజ్యంలో ఎలా ప్రవేశించాలి, ఎలా ఉంటే ఆ రాజ్యంలో ప్రవేశించరు, ఆ ప్రవేశించిన వారెవరో, ప్రవేశించాలని ప్రయత్నం చేసి ప్రవేశించకుండా ఉన్నవారెవరో ఇత్యాది విషయాలన్నీ కూడా దేవుని రాజ్యం గురించి మనం ఆలోచన చేశాం. మరి వెంకన్న చక్కగా జ్ఞాపకం ఉంచుకుంది. ఆమెను అభినందిస్తూ అందరూ కూడా ఒకసారి చప్పట్లు కొడదామా? వెరీ గుడ్. ఈ దినాన్ని మరి యొక్క పాఠ్యభాగం మనం నేర్చుకుందాం. 2000 వందనాలు. 2000 వందనాలు కాదు, బంగారం వచ్చింది, వందనాలు చెప్పింది కాబట్టి వందనాలు అన్నాను. 2026 సంవత్సరంలో
రెండో శుక్రవారంలో మనం ఉన్నాం. అవునా? గత సంవత్సరంలో కొన్ని మనం చేయలేకపోయాం. చేయాలని అనుకున్నాం, చేయడానికి ఒక టార్గెట్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ టార్గెట్ మనం రీచ్ అవ్వలేకపోయాం, డ్రాప్ అయిపోయాం. మరి ఈ సంవత్సరం మనం ఆత్మీయంగా బలపడాలంటే ఏం చేయాలనేటువంటి విషయాన్ని గత బుధవారం రాత్రి మీతో ముచ్చటించడం జరిగింది. అయితే ఈ నూతన సంవత్సరంలో మనం కొన్ని బలమైన నిర్ణయాలు తీసుకోవాలి. మన కుటుంబాల్లో మనం అనుకుంటూ ఉంటాం, ఈ సంవత్సరం ఈ కార్యక్రమాలు మనం చేద్దాం, అబ్బాయికి పెళ్లి చేద్దాం, అమ్మాయికి గురుడు చేద్దాం, ఇలాగా ఏవో కార్యక్రమాలు మనం ఆలోచన చేసి వాటిని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాం. ప్లాన్ వేసుకుంటా ఉంటాం. ప్లాన్ వేసుకోవాలి. ఇది ముగ్గులు పెడతా ఉంటారు కదా, ముగ్గులు పెట్టేటప్పుడు ఏం చేస్తారు? 8 చుక్కల ముగ్గులు, ఆ చుక్కలు ఏంటో అవన్నీ కూడా ముందు ఆ చుక్కలు ఎట్టేసుకుని తర్వాత కలుపుతూ ఉంటారు. ఆ చుక్కలు లేకుండా కలిపేస్తారు, వస్తారా? లేదు. అలాగే ప్లాన్ చేసుకోవాలన్నమాట. మన జీవితంలో దేవునికి దగ్గరగా జీవించడానికి, మనం నిత్యజీవం పొందడానికి కొన్ని కార్యక్రమాలు మనం చేయాలి. మనం చేస్తున్న కార్యక్రమాలు కొన్ని విడిచిపెట్టాలి. చేయాల్సిన కార్యక్రమాలు మనం చేస్తూ ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం నిత్యజీవం పొందడానికి అవకాశం ఉంటుంది. వాటిలో కొన్ని విషయాల గురించి ఈ రాత్రి సమయంలో ముచ్చటించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. మొట్టమొదటిగా చూస్తే, దేవునికి ఇష్టం లేనటువంటి కార్యక్రమాలు ఏవైతే మనలో ఉన్నావో వాటిని విడిచిపెట్టాలి. ఏమిటిరా? దేవునికి ఇష్టం లేని కార్యక్రమాలు ఏమున్నాయి? దేవునికి ఇష్టం లేని కార్యక్రమాలు మనకి చాలా ఇష్టంగా ఉంటాయి. మనకి ఇష్టమైన కార్యక్రమాలు దేవునికి చాలా అయిష్టంగా ఉంటాయి. రైతే కదా? దేవునికి ఇష్టం లేదు, కానీ మనకేంటి? మామూలు ఇష్టం కాదు, చాలా ఇష్టం అన్నమాట. అటువంటి వాటిని మనం ఏం చేయాలి? దేవునికి ఇష్టం లేదు కాబట్టి దాన్ని విడిచిపెట్టేయాలి. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయి. నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు అన్నాడు. నిర్జీవమైన క్రియలు ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఏమిటండి నిర్జీవమైన క్రియలు? నిర్జీవం అంటే జీవం లేకపోవడం. జీవము లేనటువంటి క్రియలను మనం విడిచిపెట్టాలి. ఇప్పుడు రాకెట్ లాంచర్ ఉంది. రాకెట్ వెళ్ళాలి అని అంటే ఆ లాంచర్ దీన్ని దూరంగా తీసుకెళ్తుంది. అది వెళ్ళిన తర్వాత ఆ లాంచర్ వాడి కిందకే వచ్చేస్తూ ఉండదు. అలాగే వెళ్ళడానికి కొంత శక్తిని ఉపయోగించాలి. ఇప్పుడు మోటార్ సైకిల్ ఉంది. మోటార్ సైకిల్ ముందుకు వెళ్ళాలంటే సైలెన్స్లో నుంచి పొగ వెనక్కి వస్తూ ఉంటారు. ఈ పొగ లాగా వస్తూ ఉన్నప్పుడు ఆ శక్తి విడుదలవుతూ వెళ్తున్నప్పుడు బండి ముందుకి వెళ్తూ ఉంటాయి. ఆ సైలెన్సర్కి రాకుండా అడ్డం పెట్టేసాం అనుకోండి, వెళ్తాం. అలాగే మన జీవితంలో కూడా దేవునిలో మనం ఎదగాలంటే నిత్యమైన క్రియలు విడిచిపెట్టాలి. ఆదికాండం 19వ అధ్యాయం 14వ వచనంలో, లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లుళ్లతో మాట్లాడి, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణం నాశనం చేయబోతున్నాడని చెప్పాను.
సొదొమ గొమొర్రా పట్టణాలు భయంకరమైన పాపంతో నిండుంటే వారందరినీ కూడా అగ్ని గంధకాలతో కాల్చేయడానికి దేవునికి ఇష్టమైంది. ఈ సంగతి నా స్నేహితుడైన అబ్రహాంకి చెప్పకుండా నేను ఉంటానా అని అనుకుని అబ్రహాం ఏమో దేవుడు తన స్నేహితుడిగా ఎంచుకున్నాడు. స్నేహితుడు అక్కడికి వెళ్ళి చెప్పాడు. అప్పుడు అబ్రహాం గారు అన్నారు, అయ్యా ఆ పట్టణంలో ఒక 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేసేస్తామండి. 50 మంది ఉన్నా నాశనం చేయమన్నారు. ఏం చేత ఆ పట్టణం గురించి అబ్రహాంకి కలిగినటువంటి ఆశయం ఏంటంటే అక్కడ లోతు ఉన్నాడు. లోతు అబ్రహాం విడిచి ఎక్కడికి వెళ్ళాడు? సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నాడు. అక్కడ ఉన్నాడు. ఆ పట్టణంతో పాటు వీళ్ళు కూడా కాలిపోతారు, నాశనమైపోతారని అబ్రహాం గారు దేవుణ్ణి అడుగుతుంటే ఆయన సరే అన్నాడు. మరి అలాగా 40 మంది ఉంటేనా, 30 మంది ఉంటేనా, 20 మంది ఉంటేనా, 10 మంది, చివరికి 10 మంది వరకు వచ్చేసాడు. ఆల్ రైట్, నువ్వు అడుగుతున్నావు కాబట్టి, నువ్వు నా స్నేహితుడు కాబట్టి నీ మాటకి విలువిస్తున్నాను. 10 మంది నీతిమంతులు ఉన్నా ఆ పట్టణాన్ని నాశనం చేయాలి. కానీ 10 మంది కూడా లేదు. లోతు ఉన్నాడు, లోతు భార్య ఉంది, లోతు కుమార్తెలు 2 ఉన్నారు, 4 ఉన్నారు. కొన్ని 4 నీతిమంతులేనా? అక్కడ లోతు ఒక్కడే నీతిమంతుడు. క్రొత్త నిబంధనలో మనం చూస్తాం, ఆ లోతు నీతిమంతుడైన లోతు తన మనస్సును దినదినము నొప్పించుకుంటూ వచ్చాడని రాయబడింది. అయినప్పటికీ కూడా దేవదూతలు అక్కడ చెప్పిన సందర్భంలో ఆ రాత్రి సమయంలో జరిగిన సంఘటన అందరికీ తెలుసు కదా. బాలులు మొదలు వృద్ధుల వరకు లోతు ఇంటి దగ్గరికి వచ్చి, లోతు సాయంకాలం నీ ఇంటికి వచ్చినటువంటి వారిని బయటకు తీసుకురా, వారితో మేము పాపం చేయాలి. బాలులు మొదలు వృద్ధుల వరకు కూడా. లోతు అప్పల్జీ కోరుకుంటున్నాడు, అయ్యా కృషిని ఎరగినటువంటి స్త్రీలు, కుమార్తెలు నా 2 ఉన్నారు, వాళ్ళు బయటకు తీసుకొస్తారు, మీ చేసుకోవాలి చేసుకోవాలి. నా దగ్గరికి వచ్చినటువంటి ఆ అతిథులు మీరు ఏం చేయొద్దంటే, నువ్వు ఎక్కడి నుంచో వచ్చి నీతులు చెప్తున్నావు, నువ్వు పక్కగా పోవని చెప్పి తిరస్కరించారు. అయితే ఆ వచ్చినటువంటి దేవదూతలు వాళ్ళకి అంధత్వం కలిగజేశారు. ఆ లోతు ఇంటికి ద్వారం ఎక్కడుందో తెలుసుకోలేకపోయాడు. తెల్లవారు తిరుగుతూనే ఉన్నారు. లోతు అన్నాడు, అతని కుమార్తెను పెళ్లి చేసుకుంటానికి సిద్ధంగా ఉన్నటువంటి లేక ఏర్పాటు చేయబడేటువంటి అల్లుళ్ళు కూడా అక్కడ ఉన్నారు, కాబోయే అల్లుళ్ళు. అసలు పెళ్ళి అయిన తర్వాత అల్లుళ్ళు లోపలికి రావాలి, కానీ పెళ్ళి అవ్వకముందే అల్లుళ్ళు వచ్చేస్తున్నారండి. ఇప్పుడైతే వచ్చేస్తున్నారంటే అప్పుడు కూడా అలాగే ఉన్నారు. అది దేవునికి ఇష్టమా? దేవునికి ఇష్టం కాదు. వివాహం అనేది బంధం జరిగిన తర్వాతే, భార్య భర్తలు అయిన తర్వాత వాళ్ళు ఏకంగా ఉండాలి. ఇవాళ ప్రీ మ్యారేజ్ షూటింగ్స్ చేసేసి ఏం చేస్తున్నారు, పెళ్ళికి ముందే వాళ్ళు ఏదో కలిసిపోయినట్లుగా వీడియోలు తీసేసి పెళ్లి జరుగుతున్నప్పుడు ఆ వీడియోని ఎగ్జిబిట్ చేస్తున్నారు. ఇది ఫ్యాషన్ అయిపోయింది. భ్రష్ట మనస్సుకు దేవుడు వారిని అప్పగించాడు. దేవుని కార్యం చేయటానికి, దేవుని కార్యానికి లోబడకుండా ఉన్నటువంటి వారు, దేవుని గురించి తెలిసి తెలియనట్లే నటిస్తున్నారు. అటువంటి వారికి దేవుడే భ్రష్ట మనస్సు వారికి అప్పగించేశాడు. అక్కడ అంటున్నాడు లోతు వాళ్ళతో, బయటికి వెళ్ళి అంటున్నాడు, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణం నాశనం చేయబోతున్నాడు. నిజం చెప్పాడా, అబద్ధం చెప్పాడా? చెప్పినటువంటి నిజం గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, అప్పుడు అతని మీద అతడు
అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉంటాడు. ఎలా ఉన్నారు? నిజమే చెప్తున్నాడు లోతు. అల్లుళ్ళు ఏమంటున్నారు? ఎగతాళి చేస్తున్నారు. ఇది నన్ను ఆరాధనకి రమ్మంటే రానటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎగతాళి చేస్తారు. దేవుడు నమ్ముకోమంటే ఎగతాళి చేస్తున్నారు లేదా? ఆ దినాల్లో తీశారు. అంచేత మనం ఏం చేయాలంటే దేవునికి ఇష్టం లేనివి విడిచిపెట్టేయాలి. అక్కడ లోతు ఉండటం దేవునికి ఇష్టం కాదు. ఆ చోటు విడిచిపెట్టి రండి అని చెప్పి అడుగుతున్నాడు. అయినా బయటకు వచ్చేసినప్పుడు దేవతలు చెప్పారు, మీరు వెనక్కి చూడొద్దు, ఎత్తైనటువంటి ఆ కొండకు పారిపోండి, పరిగెత్తుకు వెళ్ళిపోండి అన్నాడు. వెళ్తున్నారు వరుసగా. లోతు వెళ్ళాడు, లోతు బిడ్డలు, తర్వాత తల్లి, అందరూ డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు. లోతు భార్యకి ఏమైందంటే ఆశ పెట్టేసింది, వెనక్కి చూసింది. దేవుడు చూడొద్దన్నాడు, ఆమె చూసింది, అంతే తేడా. వెంటనే ఉపస్తంభం అయిపోయింది. దేవుని మాటకు లోబడితే దీవించబడతాం, దేవుని మాటకు వ్యతిరేకిస్తే అటువంటి పని జరుగుతారు. కనుక దేవునికి ఇష్టం లేనివి మనం విడిచిపెట్టేయాలి. అప్పుడే మనం ముందుకు సాగాలి. మనం చెడ్డగాలిని విడిచిపెట్టేస్తున్నాం, కార్బన్ డైఆక్సైడ్ని విడిచిపెట్టి ప్రాణవాయువుని మనం ఆక్సిజన్ని పీల్చుకుంటున్నాం. చెడ్డగాని ఏం చేయాలి? బయటికి విడిచిపెట్టేయాలి, లోపల ఉంచుకోకూడదు. చెడిపోయిందని లోపల ఉంచుకుంటే ఏమవుతుంది? ఫ్రిడ్జ్లో పాడైపోయి అని పెట్టామనుకో, ఆ ఫ్రిడ్జ్ తలుపు తీసేటప్పటికి వాసన వచ్చేస్తాం అంతా. అంచేత పాడైనవి, దేవునికి ఇష్టం లేని మనలో ఉండకుండా తొలగించుకోవాల్సిన వారంగా ఉన్నాం. రెండోది, మనము తీసుకోవాల్సిన నిర్ణయం ప్రేమ కలిగి ఉండాలి అని. ఇంచేత ప్రేమ లేదు, ప్రేమ చల్లారిపోయింది. విశ్వాసంలో విశ్వాసం లేదు, అక్రమం విస్తరించింది, ప్రేమ చల్లారిపోయింది. మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే ప్రేమ కలిగి ఉందాం అనేటువంటి నిర్ణయం తీసుకోవాలి. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాల్లో ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ అమ్మను బట్టి ఎవడో నిన్ను తృణీకరింపనీయకు, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉంటుంది. ఎన్ని విషయాలు? 5 విషయాల్లో తిమోతితో చెబుతున్నాడు, విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. మాదిరిగా ఉండాలంటే విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. మాదిరిగా ఉన్నవాడు అంటే వాళ్ళని చూసి మిగిలిన వాళ్ళు నేర్చుకోవాలి. మనం మాదిరిగా ఉండాలి. తరగతిలో కూడా తెలివైన పిల్లల్ని ముందు పెడతా ఉండాలి, వాళ్ళని చూసి వెనకాల వాళ్ళు నేర్చుకుంటూ ఉండాలి. మాదిరి. ప్రేమ కలిగి ఉండాలి. మరి ప్రేమించడంలో కూడా మాదిరి చూపించాలి అనేటువంటి విషయం మనం చూస్తున్నాము. రోమపత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదారిని అసహించుకొని మంచిదారిని హత్తుకొని యుండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందొకడు అనురాగం గలవారై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోరు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ తీవ్రత గలవారై ప్రభువును సేవించు. మీ ప్రేమ ఎట్లా ఉండాలట?
నిష్కపటమైనదిగా ఉండాలి. మరి మన ప్రేమ ఎట్లా ఉంటున్నాయి? కపటమైనటువంటి ప్రేమలు కలిగి ఉన్నామా? ఆలోచన చేద్దాం. పైకి నవ్వుతూ ఉంటారు చక్కగా, కానీ లోపల దురాలోచనలు కలిగి ఉంటారు. అంటే హృదయము మోసకరమైనది, అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది. హృదయము మోసం చేస్తాడు. పైకి ఒకరు మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు విన్నటువంటి వాళ్ళు ఏమవుతారంటే, అబ్బా చక్కటి మాటలు చెబుతున్నాడు, నన్ను సపోర్ట్ చేస్తున్నాడని అనుకుంటారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీడి నవ్వు మాయమైపోద్ది, క్రోధం వచ్చేస్తారన్నమాట. పైకి ప్రేమ, లోపల ప్రేమ లేదు. అది మంచి ప్రేమ కాదు. అంచేత నిష్కపటమైన అని ఉపయోగించాడు ఇక్కడ. ఏమన్నాడు? మీ ప్రేమ ఎలా ఉండాలి? నిష్కపటమైనదిగా ఉండాలి. ప్రేమ్ మరి 12వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చూస్తున్నాం, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదారిని అసహ్యించుకొని మంచిదారిని హత్తుకొని ఉండండి. మంచిదారిని హత్తుకోవాలి, చెడ్డదారిని ఏం చేయాలి? అసహ్యించుకోవాలి. అసహ్యించుకోవడం అంటే దాని వైపు చూడడం అంట. అసహ్యం, అది అసహ్యించుకోవాలి. అది మంచిదాన్ని హత్తుకుని ఉండాలి. ఆ రీతిగా ప్రేమ కలిగి మనం జీవించాలి అనేటువంటి ఒక బలమైన నిర్ణయం మనం తీసుకోవాల్సిన వారిగా ఉన్నాం. మొదటిది, దేవునికి ఇష్టం లేనివి విడిచిపెట్టేయాలి. రెండోది, ప్రేమ కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. మూడోది, క్షమాగుణం కలిగి ఉండాలి, క్షమించుట. ఇది చాలా కష్టం అండి, చాలా కష్టం. క్షమించగలిగేటువంటి మనసు చాలా మంది ఉండదు. ఉంటుందా? తిమోతి మత్తయి సువార్త 5వ అధ్యాయం యేసు ప్రభువు చెప్తున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో, 5వ అధ్యాయము 44వ వచనం, నేను మీతో చెప్పున్నది ఏమనగా, అంటే 43వ వచనం చదువుతున్నాను, నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఎక్కడ విన్నారు వీళ్ళు? ధర్మశాస్త్రంలో విన్నారు. నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించు, అది ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి మాట. అది మన ఇశ్రాయేలీయులకు చెప్పబడినటువంటి మాట, పితరులకు కాదు, పితరుల కాదు. ఈ మాట చెప్పింది ధర్మశాస్త్రంలో చెప్పబడ్డది. నీ శత్రువుని ద్వేషించు, నీ స్నేహితుని ప్రేమించు. నీ శత్రువుని ద్వేషించు, నీ శత్రువుని ద్వేషించు, నీ స్నేహితుని ప్రేమించు అని ధర్మశాస్త్రం చెప్తుంది. ధర్మశాస్త్రీయుడు అలాగా ద్వేషించమన్నాడు శత్రువుని. కానీ క్రైస్తవ్యంలో యేసు ప్రభువు వారు ఏం చెప్తున్నారు? నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభువు వారు చెప్తున్నారు. ధర్మశాస్త్రమేమో శత్రువుని ద్వేషించమని చెప్పింది. యేసు ప్రభువు వారు ఏమంటున్నారు? మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి. అసలు మనం మిత్రులనే ప్రేమించలేకపోతున్నాం. శత్రువుని ఎక్కడ ప్రేమించగలుగుతాం? శత్రువుని పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం తప్ప శత్రువుని ప్రేమించేటువంటి కార్యక్రమం ప్రారంభిద్దామనేటువంటి ఆలోచన ఎవరికైనా ఉంటుందా? అసలు ఉంటుందా? ఉండదు. కానీ ప్రభువు ఏం చెప్తారు? అందుకనే ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి పోరాడండి అన్నాడు. పోరాడాలి. కొలస్సీ పత్రిక
3వ అధ్యాయము. ఎందుకు శత్రువుని ప్రేమించాలి అని అంటే ఇంకా చెప్తున్నాను ఈయన, నేను మీతో చెప్పినది ఏమనగా మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతివంతుల మీదను అనీతివంతుల మీదను వర్షము కురిపించుతున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలం కలుగును? సుంకరులను అలాగూ చేస్తున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేస్తున్నది. స్నేహితులకి వందనాలు చెప్పుకుంటారు, మరి శత్రువులకి ఏం చెప్తారు? శత్రువులకి వందనాలు చెప్పాలి. యేసు ప్రభు చెప్పిన మాట అది. అవునండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఎవడైనాను తనకు హాని చేశాను అని ఒకడు అనుకున్న ఎడల ఒకరినొకడు సహించుతూ ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించిన లాగున మీరు క్షమించండి. ప్రభు ఎలా క్షమించాడు వాళ్ళని? మీ అపరాధాలు నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను అన్నాడా? ప్రభు మనల్ని ఎలా ప్రేమించాడు? మనం ఇంకా పాపంలో ఉండగానే భక్తిహీనుల కొరకు క్రీస్తు యుక్త కాలన చనిపోయాడు. ఎవరి కొరకు చనిపోయాడు? నీతిమంతుల కొరకు కాదు, భక్తిహీనుల కొరకు. భక్తివంతుల కొరకు కాదు, భక్తిహీనుల కొరకు. అంచేత నేను పాపులనే పిలవచ్చి తిని అని పాపు దగ్గరికి వెళ్తున్నాను. శాస్త్రులు పరిచయాలు అనేవారు యేసు ప్రభు గురించి. ఈ పాపులకి సుంకరులకి పాపులకి స్నేహితుడా? వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడేంటి? వాళ్ళు అసహ్య కార్యాలు చేసేవారు, వాళ్ళ దేవునికి దూరంగా ఉన్నటువంటి వారు, అటువంటి వాళ్ళతో సహవాసం చేస్తున్నాడేంటి మీ బోధకుడు అని యేసు ప్రభు శిష్యుల్ని శాస్త్రులు పరిచయాలు అడిగేవారు. యేసు ప్రభు అన్నారు, నేను రోగం గలవాడికి వైద్యుడు కావాలి కానీ ఆరోగ్యంగా ఉన్నవాడికి వైద్యుడు అక్కర్లేదు కదా. అలాగే పాపంలో ఉన్న వాళ్ళని రక్షించడానికి నేను వచ్చాను అని చెప్పి వాటితో నేను సహవాసం చేస్తాను. పాపులను రక్షించటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చెను అనేటువంటి మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారానికి యోగ్యమైనది. ఆయనకు అప్పగింపబడిన పని ఏదో ఆయన నెరవేర్చాడు, క్షమించాడు. ఆయన హింసించేటువంటి వారిని కూడా తండ్రి మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎరగలేదు అన్నాడు. మనమేమంటాం? పేతురు కంగారు పడ్డాడు. యేసు ప్రభువును పట్టుకుంటాకి శాస్త్రులు పరిచయాలు రాణి వారితో కలిసి వచ్చినప్పుడు పేతురు కంగారు పడిపోయి ఒక తల నరకాలనుకున్నాడు, కానీ పక్క నుంచి వెళ్ళింది చెవిలిపోయింది. అసలు వాడి గురి ఏంటంటే వాడి తల 2 పక్కతో చేసేయాలని. కానీ ఏమైంది? చెవి మాత్రం తిరిగి పడిపోయింది. కారణం ఏంటి? ఇంచేత చెవి ఒకటే పడిపోయింది. తన్ని హింస పెట్టే వారిని క్షమించేటువంటి మనసు ఆయన కలిగి ఉన్నాడు. ప్రాక్టికల్గా ఆయన చేసి చూపించాడు, మాదిరి ఉంచాడు. అదే పరిస్థితి పౌలు గారు తిమోతితో చెప్తున్నాడు, నువ్వు మాదిరి కలిగి ఉండాలి, మాదిరిగా ఉండాలి అన్నాడు. మరి క్షమాపణ, క్షమిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. క్షమాపణ లేదు, అర్థమానం వాళ్ళ యొక్క ఆలోచనలు వస్తూ ఉంటాయి. ప్రశాంతత ఉండదు. దేవుని వాటిని ధ్యానించడానికి, దేవునిలో ప్రార్థించడానికి మనస్సు రాదు, ప్రశాంతత ఉండదు. ఇంక క్షమించాలి. క్షమించామనుకో విడిచిపెట్టేసామండి, అంతే, మర్చిపోయాం. ఆ గొడవ ఉండదు ఇంకా. లేకపోతే ఏమవుతుంది?
క్షమాగుణం కలిగి ఉండాలి, మనం అభివృద్ధి చెందాలి అంటే అదొక నిర్ణయం తీసుకోవాలి. క్షమించడం మానవునికి కష్టంగా ఉంటుంది. ఎంత కష్టమో తెలుసా? యేసుప్రభువే చెప్పారు ఉపమానం. ఆయన చెప్పిన ఉపమానాలే మేము చెప్తా ఉన్నాం. ఇద్దరు, ఒక వ్యక్తి మరొక వ్యక్తికి అప్పు ఉన్నాడు. అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ యజమాని దగ్గర. ఆ యజమాని దూరదేశం వచ్చాడు, వాళ్ళందరినీ పిలిచాడు. మీరు నాకు ఏవైతే అచ్చం ఉన్నారో, ఏవైతే బాధ్యత ఉన్నారో వాటన్నింటినీ మీ పత్రాలు మీరు తీసుకుని తిరగరాసేసుకోండి, మీ ఆ బాకీలు నాకేం క్షమించేశాను అని చెప్పన్నాడు. ఎంత సంతోషం, సంబరం పడిపోతున్నారు. బాకీ ఇవ్వక్కర్లేదన్నారు. రుణమాఫీ పథకంలో తీసుకున్నప్పుడు కట్టక్కర్లేదు అని చెప్పినప్పుడు వాళ్ళకి ఎంత సంతోషం ఉంటుందా? ఈ యజమాని క్షమించినటువంటి ఆ సేవకులంతా కూడా సంతోషంగా ఆనందంగా బయటికి వెళ్ళిపోతున్నారు. అక్కడ ఇద్దరు దెబ్బలుకుంటున్నారు. ఒకడు కాలం పట్టుకుని గుంజించేస్తున్నాడు. ఇంకేదంటే వాడు వీడికి అప్పుకున్నాడు. నీ అప్పు సంగతి ఏంటి నాకు తీర్చాడున్నాడు. వాడంటున్నాడు, సహోదరుడా నీ బాకీ తీర్చేస్తాను నేను, కానీ కొంత టైం నాకు ఇవ్వాలన్నాడు. తీర్చను అంటలేదు, నీకు ఇచ్చేదేంటి అని ఎదురు తిరగట్లేదు. కొంచెం సమయం దయచేసి మరి సమయం ఇయ్యని అడిగాడు. అడిగినప్పుడు వీడు ఏం చేయాలి? ఇవ్వాలి. కానీ ఏం చేస్తున్నాడు తెలుసా? సమయం లేదు, చాలా కాలం అయిపోయింది నీకు ఇచ్చి అంటే నువ్వు ఇప్పుడు ఇస్తావా చస్తావా, రెండు పనులు చేయి అని చెప్పి వాళ్ళు వాగ్దానం చేసుకుంటున్నారు. ఈ సంగతి యజమానికి చెప్పారు వెళ్ళి కొంతమంది. అప్పుడు వాళ్ళిద్దరిని లోపలికి తీసుకురామన్నారు. యజమాని దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత యజమాని అడుగుతున్నాడు, వాడు నీకు ఎంత బాకీ ఉన్నాడంటే 100 రూపాయలు బాకీ ఉన్నాడు అని చెప్తున్నాడు. యజమాని వీడికి ఎంత 1000 రూపాయలు బాకీ క్యాన్సిల్ చేశాడు, రుణమాఫీ చేశాడు. యజమాని 1000 రూపాయలు క్షమిస్తే ఈ వీడు తన సహోదరికి 100 రూపాయలు క్షమించలేకపోయాడు. అప్పుడు యజమాని కోపం వచ్చింది. నీకు 1000 రూపాయలను క్షమించాను కదా, నీ సహోదరుడికి 100 రూపాయలు క్షమించలేవా? నువ్వు క్షమించలేదు కనుక నీ సహోదరుడిని నేను కూడా నిన్ను క్షమించను. నా 1000 రూపాయలు నాకు కట్టే వరకు నువ్వు చెరసాల్లో ఉండు అని తోసేశాడు. ఏమైంది అక్కడ? పరలోక ప్రార్థన శిష్యులకి యేసుప్రభు నేర్పాడు. ప్రార్థన చేయడం ఎలాగో మాకు నేర్పమని శిష్యులు అడిగారు యేసుప్రభు. పరలోకమందున్న మా తండ్రి అని మొదలుపెట్టినటువంటి ఆ ప్రార్థనలో మా దోషములను మాలో మేము క్షమించుకునేటట్లుగా మీరు మా అపరాధాలనే క్షమించండి అని ఉంది. మరి అది క్షమించుకుంటున్నారా? వాడు తిట్టాడంటే మీరు 2 తిట్లు తింటారు కదా. వాడు ఒక దెబ్బ వేసాడంటే 2 దెబ్బలు వేయాలి. ఒకవేళ అట్టే ఒకటే పెట్టాడు, లేక దెబ్బ ఒకటే వేసాడు. ఏంటి మన సాధ్యం అట్టినోడికి అట్టున్నర ఎట్టాలంట అంటే అట్టు ప్లస్ ఇంకొక అట్టున్నర. ఓ మాట అంటే మాటన్నర లేదు కాబట్టి 2 మాటలు అనేట. ఎదుటివాడి పట్ల నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో అట్లాగే నీ పట్ల దేవుడు ప్రవర్తిస్తాడు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనం ఇతరులను క్షమిస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఈ సూత్రాన్ని అనుసరించి కొంతమంది ఏం చేస్తున్నారంటే నిజంగా ఇవ్వగలిగింది కూడా నేను ఇవ్వలేకపోతున్నాను నన్ను క్షమించమంటున్నాను. ఒక ఆయన అలాగే చేశాడు.
ఇవ్వలేదు. వాళ్ళ భోగ విలాసాలు ఏమో మార్చుకోరు. మరి చేసినటువంటివి ఇవ్వాలి అంటే వీళ్ళు బట్టి మార్చుకోవాలి, కొంత టైం కావాలని. కానీ దౌర్జన్యం చేయకూడదు. పీకి పట్టేసుకున్నాడు వాడిని. అవునా? అది చెప్తున్నాడు అనమాట. నేను మీ అపరాధాలను ఎలాగైతే క్షమిస్తున్నాను, మీలో మీరు ఒకరినొకరు క్షమించు. ఆ క్షమాగుణం కలిగి ఉండటం అన్నది దేవుడు కోరుకునేటువంటిది. క్రీస్తు ప్రభు మనం క్షమించాడా లేదా? ఆయన క్షమించకుండా ఉంటే మనం ఎంత శిక్ష పాలవ్వాలి? ధర్మశాస్త్ర యుగంలో ఆయన ఉగ్రత దిగొచ్చింది కాబట్టి విశ్రాంతి దినాన్ని ఆ ఆరాధనకి రానటువంటి వాడు ఏం చేశాడు? కట్టెలు ఏరుకుంటున్నాడంట, పొలలు ఏరుకుంటున్నాడు. విశ్రాంతి దినాన్ని చేయకుండా పని చేస్తున్నాడు. వాడిని తీసుకొచ్చి రాళ్ళతో కొట్టి చంపాడు. మరి క్షమా గుణం కలిగి ఉన్నాము. అంచేత ఎవరి క్రియలు చొప్పున వాని ప్రతిఫలము ఆయన ఇస్తాడు. కానీ మనం ఏం చేయాలంటే అందరినీ క్షమించేటువంటి మనసు మనం కలిగి ఉండాలి. మనం ఇతరులు క్షమిస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడు. పరలోకంలో మీ కొరకు ధనం సమకూర్చుకోండి అన్నాడు. ఎలా సమకూర్చుకుంటాం? అక్కడ యాకోబు 1:27లో మరి పేదలను కనికరించాలి, దిక్కులేని వారిని ఆదరించాలి, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా కాపాడుకోవాలి. అప్పుడే నిత్య జీవం పొందే అవకాశం ఉంటుంది. 4వది మనం చూస్తే అందరితో కూడా సమాధానంగా ఉండాలి. ఎలా ఉండాలి? మనం అందరితోటి కచ్చలు ఎత్తుకుంటాం. దేవుడు ఏం చెప్తున్నాడంటే, పరిశుద్ధులను ఏం చెప్తుందంటే అందరితో సమాధానంగా. అందరితో కొందరితోట? మనం అందరితో ఉంటాం. 14వ అధ్యాయం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడాడు. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదేది వేరు ఏదైనా మునిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోతురని ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారైనా ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోనండి. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు ఏశావు. భ్రష్టుడని పిలిపించబడ్డాడు, వ్యభిచారి అని పిలిపించబడ్డాడు. వ్యభిచారి అంటే అర్థం ఏంటి? భర్తను కానీ భార్యను కానీ విడిచి వేరొకరితో శరీరక సంబంధం కలిగి ఉన్నదాన్ని వ్యభిచారం అన్నాడు. అవునా? ఏశావు ఏ వ్యభిచారం చేశాడు? ఎవరితో వ్యభిచారం చేశాడు? వ్యభిచారానికి కారణం తెలియజేసేది ఏంటంటే దేవుని విడిచిపెట్టాడు, దేవుని యొక్క ప్రేమ విడిచిపెట్టాడు. తన సహోదరుడు యాకోబును చంపడానికి ప్రయత్నం చేశాడు. సహోదరుని ప్రేమించాలి, ద్వేషించాడు. ఎంతవరకు అంటే వాడిని కత్తితో నరిగేసి అంత వరకు వచ్చేసాడు. భ్రష్టుడైపోయాడు. మరి వీళ్ళ అలా జరుగుతున్నాయా లేదా? అన్నదమ్ముల మధ్య ప్రేమ ఉందా? పెళ్ళయ్యే వరకు చక్కగా ఉంటారు. పెళ్ళైన తర్వాత ఇంకా ఆడికి ఇంటికి మాట్లాడడం. కారణం ఏంటి? ప్రేమ లేదు. ప్రేమ ఎప్పుడైతే లేదో అసూయ ఎప్పుడు వచ్చేస్తుంది, కోపం ఎప్పుడు వచ్చేస్తుంది, ద్వేషం ఎప్పుడు వస్తుంది. ప్రేమ ఉంటే ప్రేమ కలిగి ఉన్నప్పుడు కాండ్రగించి నీ సహోదరుడు ఉమ్ము వేసేసినా ఇష్టం అవుతుంది. ప్రేమ లేనప్పుడు వాడు నిజంగా వాడికి ఉమ్ము వచ్చి
నన్ను చూసే కూసాడు. ప్రేమ లేకపోతే అవునా? ప్రేమ కలిగి ఉండాలి, అందరితో సమాధానం కలిగి ఉండాలి, అందరితోటి, కొందరితో కాదు, అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి. చేయలేరు, అలాగా ఉండలేరు. ఒకవేళ మనం ఉండాలన్నా ఎదుటి వాళ్ళు ఉండలేరు. సమాధానం మనకు ఉండాలనే మనసు ఉంది, కానీ వాళ్ళకి ఆ మనసు ఉండదు. ఎంచేత దేవుని సంబంధం లేని వాడు దేవుని మాట వింటాడు, దేవుని సంబంధం కానిటువంటి వాడు దేవుని మాట వినడు. ప్రేమతో మనం చెప్పినా వాడు అర్థం చేసుకోడు. ద్వేషంతో చెప్తున్నాము అనుకుంటాడు. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో, తిమోతి 2వ పత్రిక 2:22 అదే చదువు. ప్రార్థన చేయవారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడు. నీతిని విశ్వాసాన్ని ప్రేమని సమాధానాన్ని వెంటాడాలి. వెంటాడాలంటే వెతకాలి. దేన్ని వెతకాలి? సమాధానం వెతకాలి, ప్రేమను వెతకాలి, విశ్వాసం వెతకాలి, నీతిని వెతకాలి. అది మనకి డైరెక్ట్గా కనపడదు. పాలు ఉన్నాయి, పాల్లో ఇంకా ఏమున్నాయి బంగారి? పాల్లో ఇంకేమున్నాయి? అది నీళ్ళు ఉంటాయి, వెన్న వస్తుంది. మరి ఎలా వస్తుంది? ఏం చేయాలి? వెన్న ఆటోమేటిక్ వచ్చేద్దా? నువ్వు తోడేసిన తర్వాత ఆ చిలకాలి. చిలకడం ఎంత కష్టం, ఎంతసేపు చిలకాలి? ఆ చిలికినప్పుడు ఆ వెన్న వస్తుంది. దాన్ని నీటిలో వేసి మనం శుద్ధి చేసి కాచుకుంటాం, వేడి చేస్తాం, మరగిస్తాం, అప్పుడు నెయ్యి అవుతుంది. ఇవన్నీ ఎందులో ఉన్నాయి? మనకు కనపడుతున్నాయా? అది రావాలంటే ఏం చేయాలి? చెయ్యాలి, ప్రక్రియలు చెయ్యాలక్కర్లేదా? మరి అందరితో సమాధానంగా ఉండాలంటే ఎంత కష్టమో అదే ప్రయాస. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమ్మా ఏం చెప్తున్నాడు? నేర్పులేని మూఢుల వితర్కములు జగడములను పుట్టించినవని ఎదిగి అట్టి వాటిని విసర్జించు. నేర్పులేని మూఢులు వాళ్ళు ఏం చేస్తున్నారు? తర్కాలు వితర్క. ఈ మధ్య ఒక వితర్కం వచ్చేస్తుంది, నట్టింట్లో నాట్యం ఆడుతుంది. నెట్టింట్లో యేసుక్రీస్తు పూజనీయుడా ఆరాధనీయుడా కాదా అనేటువంటి. దేవుడే పూజనీయుడు, దేవుడే ఆరాధనీయుడు, దేవుణ్ణే మనం ఆరాధించాలి, ఆయన కుమారుడైన క్రీస్తు ద్వారా ఆరాధించాలి. ఇవాళ కొంతమంది బ్యాచ్ బయలుదేరి యేసు ప్రభునే ఆరాధిద్దాం అంటున్నాను. మరి తండ్రిని ఏం చేస్తాడు? ఇవన్నీ ఏంటివి? వితర్కాలు, మూఢులు, వితర్కాలు వస్తున్నాయి. లెక్కను చూద్దాం, చూడండి. రోమపత్రిక రోమపత్రిక 4వ అధ్యాయము 24వ వచనంలో మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంతవుడని
మన నిమిత్తం కూడా వ్రాయబడింది. మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వారి యందు. అర్థం చేసుకోండి, యేసు ప్రభువుని మృతుల్లో నుంచి లేపినవాడు తండ్రి అయిన దేవుడు. ఆ దేవుణ్ణి లేపిన వారి యందు విశ్వాసం ఉంచిన మనకు ఎంచబడను అంటున్నాడు. మరి యేసు ప్రభు ఆరాధనీయుడే కాదా అని వాదాలు వేసుకుంటున్నాను. యేసు ప్రభు వారు దేవుని చేత పంపబడినటువంటి ఆయన కుమారుడు. దేవుని చేత పంపబడ్డాడు ఆయన. దేవుడే దిగొచ్చేలేదు లోకంలోనికి. కొంతమంది తండ్రి నా కొరకు నువ్వు పరలోకం విడిచి వచ్చేసావు అని ప్రార్థన చేస్తూ ఉంటారు. దిగొచ్చావంటారు. యేసు ప్రభు దైవ మానవుడు, దైవము మానవుడు కూడా. మరి తండ్రి అనే దేవుడు కేవలము దైవము. ఆయన పంపితేనే ఈయన వచ్చాడు ఇక్కడికి. ఆయన లేపితేనే మృతుల నుంచి లేచాడు ఆయన. అదే మాట యేసుప్రభు గారు చెప్పారు, నా అంతటా నేను ఈ లోకానికి రాలేదు, నా తండ్రి నన్ను పంపితే వచ్చాను. నా తండ్రి పనులే నేను చేస్తున్నాను, నా తండ్రి మాటే నేను వింటున్నా, నా అంతకు నేనేమీ చెయ్యట్లేదు అన్నాడు. మరి వీళ్ళు వితర్కాలు ఏం చేస్తున్నారండి? వాళ్ళు ఏం చేస్తున్నారు? మూడు వితర్కము జగడమును పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము అన్నాడు. అటువంటి జగడాలకు మనం వెళ్ళకూడదు. మనం ఎలాగ మన స్థితి ఏమిటి? నీ హక్కు నీ బాధ్యత తెలిసి ప్రవర్తించడమే. ముఖ్యమంత్రి ఎవరైతే మనకెందుకు? మన ఇంట్లో మనం చేయాల్సిన పని ఎవరు మానేస్తున్నారా? మనం మానేస్తే ఎవరిని చేస్తారా? చేయటం నీ చేతికి ఇచ్చిన పని అదేదో నమ్మకంగా చేయి, అది మన డ్యూటీ. అది యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుంచి ఆయన లేపాడని హృదయంలో విశ్వసిస్తే నువ్వేమవుతావు? రక్షించబడతావు. అంటే ఏమంటున్నాడు ఇక్కడ? యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని. రోమపత్రిక 10:9 రోమపత్రిక 10:9 యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుంచి ఆయనను లేపినని నీ హృదయం విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. దేవుడు ఆయన మృతుల నుంచి లేపాడు. జరిగిన సంఘటనది. లేఖనంలో ఏ మాట కూడా మనం విడిచిపెట్టడానికి వీల్లేదు. ఏ మాట కూడా అనాలోచితంగా వ్రాయబడలేదు. లేఖనంలో రాసిన మాటలు మాత్రమే నమ్మాలి మనం. మనుషులు చెప్పే మాటలు నమ్మకూడదు. అంచేత అందరితో సమానంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడంటే సిమెంట్ రోడ్లు వచ్చేసినాయి. లోపల మా చిన్నప్పుడు మట్టి రోడ్లు ఉండి, మట్టి రోడ్డు నడిచేస్తే ఆ బురద కాళ్ళకి నిండా అంటుకునేది. అవి కడుక్కుని లోపలికి వెళ్ళేత చుట్టాలు వచ్చారమ్మా అని కాళ్ళకి నీళ్ళు ఇవ్వండి. కాళ్ళకి అంట స్నానానికి కాదు, కాలికి. చిన్నప్పుడు పిల్లలు కూడా చుట్టాలు మన చుట్టాలనే వచ్చారు కదా అంటాడు. వీడేమో చెబుతా నీళ్ళెట్టుకెళ్ళి ఇస్తాము. ఇప్పుడు చెబుతా నీళ్ళెట్టుకెళ్ళి వస్తున్నారా? అంత అవసరమా? అప్పుడు కాళ్ళు కట్టుకోవాల్సిన అవసరమా? ఆ దినాల్లోనే అంత బాడితో మరి వచ్చిన వాడు. ఇప్పుడు బాడీ లేదు కదా. అంటే నీళ్ళెట్టుకెళ్ళి కాళ్ళు కట్టుకుంటే నేను ముద్దు చేసుకున్నానా, నా కాళ్ళు బాగోలేదా అని అంటున్నారు. ఇప్పుడు వాడికి నీళ్ళెట్టుకెళ్ళి ఇస్తావా? మూర్ఖుడు కదా, సాంప్రదాయం తెలియదు. అటువంటి వాళ్ళతో వితర్కాలు కలగకూడదు. ఏం చేయాలి? అందరితో కూడా సమాధానంగా
ఉండటానికి ప్రయత్నం చేయాలి. వాడు ప్రయత్నం చేసినా వాడు ఉండడు, వితర్కాలతో ఉంటాడు. సమయానికి వచ్చావు భోజనానికి, భోజనకి రాను అన్నావు అనుకో, నేను గుడ్డిలేను అనుకున్నావా, నేను లేకుండా ఇంటికి వచ్చానా అంటున్నారు అనుకోండి, వాడితో ఎలాగ సమాధానం కలుగుంటాం? ఉన్నారా లేదా అటువంటి వాడు? చేత మూర్ఖుల మనసు రంజంపలేమన్నాడు. తా పట్టిన కుందేలికి 3 కాళ్ళు అంటాడు. ఓ కాళ్ళు పట్టుకున్నాడు, ఆ కుందేలు ఒక కాళ్ళు పట్టుకున్నాడు, దానికి ఎన్ని కాళ్ళు ఉన్నాయో లెక్కెడుతున్నాడు. ఎన్ని ఉన్నాయట? 3 లెక్కెడుతున్నాడు. చేతిలో ఉన్నా విడిచిపెట్టేస్తున్నాడు. అది గొడవ అయిపోతుంటే మధ్యవర్తుడు వచ్చాడు. ఏంటి సంగతి అండి? దీనికి 3 కాళ్ళు ఉన్నాయి, ఇక లెక్కెట్టాడు, 1, 2, 3 చూపిస్తున్నాడు. ఆ చేతిలో ఉన్న కాలు వాడిని ఏమనాలి? అటువంటి వాళ్ళు ఎంతమంది లేరు ఇప్పుడు? వాళ్ళతో సమాధానం ఉండడానికి అవకాశం ఉంటుందా? లేదు. అంచేత ఉండడానికి ప్రయత్నం చేయండి, ఉంటే ఉంటారు, లేకపోతే లేదు. అందరితో కూడా సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. 5వదిగా మనం చూస్తే మనం బాధ్యత కలిగి ఉండాలి. మంచి బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యత అంటే నీకు అప్పగింపబడిన పని అదేదో అది నమ్మకంగా చేయాలి. ఎక్కువ బాధ్యత ఉంటాయి, తక్కువ బాధ్యత ఉంటాయి. నమ్మకంగా చేయాలి. ముద్దెకయ్యని ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాం. అతడు గేట్ కీపర్. ఆయన గారు గేట్లో నుంచుని లేకపోతే కూర్చుని వెళ్ళేవాళ్ళని వచ్చేవాడిని తగ్గి చేస్తూ ఉంటాడు. ఒక రోజున 2 వ్యక్తులు రాజైన అహష్వేరోషును చంపడానికి ప్రయత్నం చేశారు కానీ అది జరగలేదు. అది పని చేయాలని అనుకుంటాం, అన్నీ అయిపోతాయా? అవ్వో, చంపలేదు. ఆ సంగతి ఎందుచేత చంపలేదంటే ముద్దకయ్యి ఆ విషయాన్ని తెలియజేశాడు. గేట్లో కూర్చున్నవాడు గేట్లో కూర్చుంటే అతని పని నమ్మకంగా చేస్తున్నాడు. ఏంటి పని? రాజైన అహష్వేరోషును హత్య నుంచి కాపాడాడు. ఈ సంగతి అంటే వీళ్ళలాగా పుట్టబోతున్నారని ఎవరితో చెప్పాడు? ఎస్తేరుతో చెప్పాడు, రాణితో చెప్పాడు. ముద్దే ఆ రాణి ఏమో రాజుగారితో చెప్పింది. రాజుగారితో చెప్తే, ఓ నా ప్రాణం రక్షించాడు వీడు అని ఆ జ్ఞాపకార్థ గ్రంథాలు ఉంటాయి, రాసుకుంటూ ఉంటుంది. అందరూ చూశారండి. అందులో పని నా ప్రాణం రక్షించిన వాడికి మీరేమైనా చేశానా చూస్తే ఏం లేదు. అయితే వాడిని నా ప్రాణమే రక్షించాడు కాబట్టి వాడికి సన్మానించాలి. ఎలా సన్మానించాలి అని హామాను పిలిచి, రాజు సన్మానించేటువంటి వ్యక్తికి ఏం చేయాలని అడిగాడు. వీడేమనుకున్నాడు? రాజు ఇంకెవరు సన్మానిస్తాడో నన్నే సన్మానిస్తాడు కదా అని చెప్పి ఇంకా ఉన్నదానికి 10 రెట్లు ఎత్తి చెప్పేస్తున్నాడు. వాడు గుర్రం ఎక్కించాలి, అది చేయాలి, ఇది చేయాలి, వాడు ముందే ఉన్నట్టు చేయాలి. ఇలాగా రాజుగారు అన్నాడు హామాన్తో, ముద్దెకైతే అలా నువ్వు చెయ్యన్నాడు. ముద్దెకైని ఏం చేయాలని చూస్తున్నాడు హామాను? వృత్తి చేయాలని చూస్తున్నాడు, చంపాలని చూస్తున్నాడు, కోపంగా ఉన్నాడు, పగబట్టుకుని ఉన్నాడు. ముద్దెకాయ యొక్క జాతంతటి మీద పగబట్టుకున్నాడు. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 22-23 వచనాల్లో ఈ విషయాన్ని మనం చూస్తాం. ఏమా అంటే బాధ్యత కలిగి ఉన్నాడు కనుక రాజును ప్రాణం తప్పించాడు, మరణానికి తప్పించాడు. బాధ్యత కలిగి ఉండాలి. ఒకసారి మీకు తెలియజేశాను. ఓ నైట్ వాచ్ ఉన్నాడు, యజమాని దగ్గర ఓ నైట్ వాచ్ ఉన్నాడు. తెల్లవారి పొద్దుట
యజమాని బయలుదేరి వెళ్తున్నాడు. ఫ్లైట్ టికెట్ బుక్ చేసేసుకున్నాడు. వెళ్ళిపోతూ ఉన్న సందర్భంలో ఆ గేట్లోనే ఉండి నైట్ వాచ్ కదా, అయ్యగారు మీరు ఇవాళ ప్రయాణం బ్రేక్ చేసుకోండి అన్నాడు. ఏం నాయన అంటే, మీరు ఎక్కబోయేటువంటి ఫ్లైటు ప్రమాదానికి గురైందని నాకు కల వచ్చింది, అందుచేత మీరు వెళ్ళకండి అయ్యా, దయచేసి ఆగిపోండి అన్నాడు. అలాగా అని కాసేపు ఆగిపోయాడు. ఈలోగా ఆయనకి మెసేజ్ వచ్చింది, నువ్వు ఎక్కాల్సిన ఫ్లైట్ డ్యామేజ్ అయ్యింది, అది ఎక్కిన వాళ్ళు అందులో ప్రమాదంలో పడి చనిపోయారు. ఇప్పుడు ఇతను ఆఫ్ చేశాడు, అంచేత ఇతను ప్రాణాలు కాపాడాడు. సంతోషించాడు. నెక్స్ట్ ఆ యజమాని అతను పిలిచి, నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు కాబట్టి ఇదిగో నీకు బహుమతి ఇస్తున్నానని కొంత సొమ్మిచ్చి, నువ్వు రేపు నుంచి ఉద్యోగం రావద్దు, నేను తీసేసాను అన్నాడు. ఏం చేత కళ ఎప్పుడు వస్తుంది? మరి నైట్ వాచ్ ఏం చేయాలి? మరి నైట్ వాచ్ కళ వచ్చిందంటే వాడు ఏం చేశాడు? అతను చేయాల్సిన పని సక్రంగా చేశాడా? అర్థమైందా? అంటే నువ్వు నీకు అప్పగింపబడిన పని అదేదో బాధ్యత కలిగి చేయాలి. ఆ నిర్ణయం నువ్వు తీసుకోవాలి. నువ్వు విశ్వాసిగా ఉన్నావా, సేవకుడిగా ఉన్నావా, భర్తగా ఉన్నావా, భార్యగా ఉన్నావా, బిడ్డగా ఉన్నావా, అన్నగా ఉన్నావా, తమ్ముడుగా ఉన్నావా, నీ బాధ్యత ఏమిటి? అది నిర్వర్తించాలి. అదే దేవుడు మెచ్చుకుంటున్నాడు. అలాంటివన్నీ దేవుడు మెచ్చుకుంటూ ఉంటాడు. ఆదికాండం 39వ అధ్యాయం. ఆదికాండం 39వ అధ్యాయం 4వ వచనం నుంచి 4వ వచనం. యోసేపు మీద అతనికి కటాక్షం కలగదు కనుక అతని వద్ద పరిచర్య చేయవాడు అతని వద్ద పరిచర్య చేయవాడు ఆయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించెను. అతను కలిగినంతా కూడా అతని చేతికి అప్పగించేశాడు. ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించాడు. కారణం ఏంటి? యోసేపు నమ్మకంగా ఉన్నాడు. ఇంట్లోనైనా ఇంకా ఏ విషయం కూడా యజమాని పట్టించుకోవట్లేదు. ఇంకా యోసేపు మీదే పడేశాడు. అంత నమ్మకమైన వాడు గ్రహించాడు. యోసేపు నా ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి నేను ఆశీర్వదించబడుతున్నాను అనేటువంటి విషయాన్ని ఆ యజమాని మనసులో తెలుసుకున్నాడు. ఇంచేత కారణం ఏంటి? యోసేపు బాధ్యత కలిగి ప్రవర్తించాడు. యజమాని ఉంటే ఒకలాగా, యజమాని లేకపోతే మరొకలాగా ప్రవర్తించలేదు. యజమాని లేనప్పుడు ఎలా ప్రవర్తించాడు, ఉన్నప్పుడు అలాగనే ప్రవర్తించాడు. మరి మనం ఎలా ఉంటున్నాం? మాస్టర్ ఉన్నారు, స్కూల్కి వచ్చారు అంటే క్లాస్ సైలెంట్గా ఉంటుంది. మాస్టర్ సెలవు చేశారు, ఇవాళ ఎక్స్ట్రా వర్క్ ఎవరో వస్తారు, ఆ క్లాస్ అంతా ఎలా ఉంటుంది? లీడర్ మాట వినరు కదా, వింటారా? కానీ ఉన్నప్పుడు ఎలా ఉన్నారో పౌలు గారు అదే చెప్తున్నాడు. నేను మీ మధ్య ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారో నేను లేనప్పుడు కూడా మీరు అలాగే ఉండాలి అని అడుగుతున్నాడు. మంచి బాధ్యత, ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తారు. ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉండాలి.
తండ్రి పని తండ్రే చేయాలి, తల్లి పని తల్లే చేయాలి, పిల్లల పని పిల్లలే చేయాలి. ఈవేళ పిల్లల పని తల్లిదండ్రులు చేస్తున్నారు, తల్లిదండ్రులు చేసిన పని పిల్లలు చేస్తున్నారు. లేదా? భర్త చేయాల్సిన పని భార్యలు చేస్తున్నారు, భార్య చేయాల్సిన పని భర్తలు చేస్తున్నారు. భర్త ఏమో బయటికి వెళ్ళి చేసుకురావాలి, భార్య ఏమో ఇంట్లో వంటలు చేసుకోవాలి. కానీ ఈవేళ భర్తలు వంటలు చేసేస్తారు ఇంట్లో, భార్యలేమో బయట తిరిగిపోతున్నాడు. అవునా కదా? ఇప్పుడు బంగారం బయటకు వెళ్ళేటప్పటికి దాసి ఏం చేస్తున్నాడు? నీళ్ళే చేస్తున్నాడు. వచ్చేటప్పటికి కష్టపడి వచ్చేస్తుంది మా ఆవిడ, వేరు వేరు నీళ్ళు వేసేసుకోవాలి. ఒకవేళ కొన్నిసార్లు భోజనం కూడా ఉంటున్నాడు, అన్నం వండేస్తారు కదా, కూర రుచి వండుకుంటారులే, నేను అన్నం వండేస్తాను వండేస్తాను. చేసుకోవాలి ఒకరికొకరు, ఇద్దరు వేరే కాదు, ఒకరి శరీరం అర్ధ శరీరం అన్నాడు. ఇది ఎవరి కష్టం అంతే, వాళ్ళు ఎవరు మీ పాలు ఊరుకోగలరా? అంతే కదా. సహకరించుకోవాలి. సాటి అయిన సహవాసి అన్నాడు. భర్త యొక్క బాధ్యత ఏమిటి, భార్య యొక్క బాధ్యత ఏమిటి, బిడ్డల యొక్క బాధ్యత ఏమిటి, జీవము గల దేవుని సంఘంలో చిరుడు ఎలా ప్రవర్తించాలో అలాగే బోధించమన్నాడు పౌలు గారు తిమోతితో చెప్తారు. ఎలా ఉండాల్సిన వాడు అలా ఉంటేనే. ఇప్పుడు సైకిల్ ఉంది, క్యారేజ్ వెనకాల ఉండాలి, హ్యాండిల్ ముందు ఉండాలి. క్యారేజీ ముందుకు వచ్చేసి హ్యాండిల్ వెనక్కి వచ్చేసింది అనుకో, సైకిల్ తొక్కట కలగొస్తుంది. వీలవుతుందా? ఫెడలు ఉండాల్సిన ఫెడలు ఉండాలి, అక్కడ హ్యాండిల్ ఉండకూడదు. హ్యాండిల్ ఉన్న చోట హ్యాండిల్ ఉండాలి, ఫెడలు ఉండకూడదు. ఎవరి పని వాళ్ళు చేస్తేనే సక్రమంగా ఉంటుంది. దేవుడు ఏదేదో చోట్ల ఇచ్చాడు, నువ్వు కష్టపడి పని చేయని మొగడుతో చెప్పాడు, నువ్వు కష్టపడి పిల్లలు కాను ఆడదాంతో చెప్పాడు. ఎవరి పని వాళ్ళు చేస్తే సమస్య ఉండదు. కుటుంబంలో తండ్రి పని తండ్రి చేస్తూ ఉండి, తల్లి పని తల్లి చేస్తూ ఉండి, పిల్లల పని పిల్లలు చేసుకుంటూ ఉంటే క్లాస్ రాదు, సమస్యలు ఉండవు. ఒకరి మీద ఒకరు పెత్తనాలు చేస్తూ ఉంటే, ఒకరు చేయాల్సిన పని వాళ్ళ చేతులు మానేసి ఇంకొకరు చేస్తూ ఉంటే అలా వస్తున్నది. సంఘంలో కూడా అంతే, కుటుంబంలో కూడా అంతే, సమాజంలో ఎక్కడైనా అంతే. ఎవరి పని వాళ్ళు, ఎవరికి ఇచ్చిన పని సామెతల గ్రంథంలో చెప్తాడు, చేయుటకు నీ చేతికి ఇచ్చిన పని అది నమ్మకంగా పనిచేయాలి. అలా చేయడానికి ఒక నిర్ణయం నువ్వు తీసుకోవాలి. అవునా? ఆరోగ్యంగా మనం చూస్తే కీడు చేయటం మానేసి మేలు చేయాలి. కీడు చేయటం మానేయాలి, మేలు చేయాలి. కీర్తన 34 కీర్తనలో 34 కీర్తన 12వ వచనంలో బ్రతుకపోరువాడెవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుకపోరువాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొను. కీడు చేయటం మాని మేలు చేయుము, సమాధానము వెనక్కి దాని వెంట. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఊగి ఉన్నది. అవునా? కీడు చేయటం మానేయాలి, మేలు చేయాలి. మేలు చేయకపోతే అదిపోలే, కీడు చేస్తున్నారు. ఇప్పుడు ఇవాళ అదే జరుగుతుంది. ఉపకారం పొందుతున్నారు, తిరిగి ప్రత్యుపకారం చెయ్యాలి అక్కర్లేదు, చెయ్యాలి. అసలు చెయ్యట్లేదు, సరికదా? ఏం చేస్తున్నారు? కీడు చేస్తూ ఉంటున్నారు. కొరింథీ మొదటి పత్రిక
10వ అధ్యాయము 24వ వచనంలో కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి పత్రిక 10వ అధ్యాయం ఏమంటాడు? 24వ వచనం, ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయి చూసుకున్నాను. 23 నుంచి అయితే వాక్యంగా ఉంటుంది. అన్ని విషయమందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగ చేయవు. ఎవడునూ తన కొరకే కాదు ఎదుటి వారి కొరకు మేలు చేయ చూసుకున్నవాడు. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక కటికవాని అంగటిలో అమ్మునదేదో దాన్ని తినవచ్చు. ప్రార్థన చేసుకుని తింటే పవిత్రపరచబడదు. నాకు స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి. రోడ్డు మీద నడవటం అన్నది అందరూ హక్కే, స్వాతంత్రం ఉంది. నా ఇష్టం, నేను నడిచి వెళ్ళిపోతాను. కానీ దానికి ఎలా ఉంది? అన్నీ చేయదగిన ఏ వైపు నడవాలి? ఎడమ వైపునే నడవాలి. ఎడవైపున వెళ్ళాలి, అందరూ ఎడవైపున వెళ్ళాలి. ఇటు వెళ్ళేవాళ్ళు ఎడవైపున వెళ్తున్నారు, అటు వచ్చేవాళ్ళు ఎడవైపున వస్తున్నారు. అప్పుడు వాళ్ళు అలా వెళ్తారు, వీళ్ళు ఎలా వెళ్తారు, వాళ్ళిద్దరికీ క్లాష్ రాదు. నాకు స్వతంత్రం ఉంది, నేను నా ఇష్టానుసారంగా నడుస్తాను అని కుడివైపునే నడుస్తున్నాడు అనుకోవాడు. మరి అటు నుంచి వచ్చేవాళ్ళు ఎడవైపున వస్తున్నారు కాబట్టి వాళ్ళు వీళ్ళు ఏమవుతున్నారు? గుద్దుకుంటారు. బండి అయినంతే, కారు అయినంతే, మనిషి అయినంతే. అంచేత వాహనాలని రోడ్డుకు ఎడవైపునే వెళ్ళాలి రూల్ చేశాడు. ఆ రూల్ని అందరూ పాటించాలి. ఎవడైతే పాటించాడో వాడు ఏం చేస్తాడు? పనిష్మెంట్ పొందుతాడు, శిక్ష వస్తాడు. అవునా? కీడు చేయటం మానేయాలి, మేలు చేయాలి. చేతనైతే మేలు చేయి, కీడు మాత్రం చేయొద్దు. అది మనం నేర్చుకోవాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి. మనమేంటి అంతసేపు లోకంలో 3 రకాలైనటువంటి మనుషులు జీవిస్తూ ఉంటున్నారు. ఒకటి, నేను బాగుండాలి, ఎదుటివాడు ఏమైనా నాకు అనవసరం, నేనే బాగుండాలి, నా అవసరం చేరాలి, ఎదుటివాడి సంగతి నాకు వద్దు, వాడు ఏమైనా సరే నాకు అనవసరం అనుకునేవాడు కొంతమంది ఉన్నారు. కొంతమంది నేను పాడైపోయినా పర్వాలేదు, ఎదుటివాడిని బాగు చేయాలి, ఎదుటివాడు మంచిగా ఉండాలి, నేను నష్టపోయినా పర్వాలేదు, నా స్నేహితుడు లేక నా పొరుగువాడు వాడు మేలుగా ఉండాలి అనుకుంటారు కొంతమంది. కొంతమంది అంటారు నేను బాగుండాలి, వాడు బాగోవాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకునేవాడు కొంతమంది ఉంటారు. 3 రకాలైనటువంటి వ్యక్తులు సమాజంలో ఉన్నారు. మరి మనం ఏ కోపం చెందున్నామో ఎవరి మట్టుకు వాడో ఆలోచన చేసుకోవాలి. ఎవడు మీరైన వాడు అని అంటే తాను బ్రతుకుతూ ఎదుటి వాళ్ళని బ్రతికించాలి. తాను చనిపోతే ఎదుటి వాడిని బ్రతికించాలి, తను పాడైపోతూ ఎదుటి వాడిని బయటకు లేవగలిగాను. సర్వే జనో సుఖనో భవంతి అన్నాడు. అందరూ సుఖంగా ఉండాలి. ఓ సాధువు గారు చక్కగా దారంటే వెళ్తుంటే ఓ పాము కనపడ్డది. ఆ పాము చూసి ఆ పశువుల కాపర్లు భయపడిపోయి అటుకేసి వెళ్తాడట. స్వాముల వారితో చెప్పారు, ఈ స్వామి సాధువు గారు వెళ్తుంటే ఆయనతో చెప్పారంటే, అయ్యా మేము ఇక్కడికి వెళ్ళలేకపోతున్నాం, మా పశువులు తోలుకెళ్ళకపోతున్నాం, అక్కడ పెద్ద పాము ఉంది అని చెప్పి భయం వేస్తుంది అని చెప్పి అన్నారంటే, ఆ సాధువు గారు పాముతో చెప్పాడంట, అమ్మా నువ్వు వాళ్ళు ఎందుకు భయపడుతున్నావు, వాళ్ళు మనకి పశువులు మీయాలి కదా అని చెప్పి వాళ్ళు ఏం చేయకు మెదకుండా ఊరుకో అన్నాడంట. అది అంటే వెళ్ళిపోయాడు ఆయన. పాము మాట ఉంది, సరేలే నేను మెదకుండా ఊరుకుంది. వాళ్ళు వస్తున్నారు, పిల్లలు ఆకతాయి కాదు, ఏం చేస్తున్నారంటే వచ్చి దాన్ని ఎక్కడ చూస్తున్నారు,
అది ఏం మాట్లాడతలేదు. ఊబడ్డాడు. రాయించి కొడుతున్నారు, ఏం మాట్లాడతలేదు. ఒకడు కొట్టాడు, భలే కొట్టారు అన్నాడు. ఇంకొకడు వచ్చాడు, అని ఇంకో రాయి వేసాడు. అలా 4 రాళ్ళు వచ్చేటప్పటికి 4 రాళ్ళు ఏమైంది? కోపం రాలేదు దానికి. దాని ఒంట్లోంచి రక్తం వచ్చేస్తుంది, కదలలేకపోతుంది. అటువంటి పరిస్థితి ఉంది. ఈ సాంబరు, ఈ సన్యాసి వీళ్ళు మళ్ళీ తిరిగి వస్తున్నాడు. ఆ పాము చూశాడు. చూస్తే అది ఎలా ఉంది? కథలు లేకుండా దెబ్బలతోటి ఉంది. ఏంటి పాము ఇలా ఉన్నావు ఏంటంటే, బాబు నువ్వే చెప్పావు కదా ఎవరిని ఏం చేయొద్దన్నావు, అంచేత వాళ్ళు ఏం చేసినా నేను మేలకుండా ఊరుకున్నాను, నన్ను ఇష్టాంతరం కొట్టేశారు. అప్పుడు అన్నాడు, అమ్మ నేను బస్సు కొట్టొద్దలేదు, నేను వాళ్ళని బెదిరించొద్దనలేదు, కీడు చెయ్యొద్దు అన్నాను. నిజంగా నీ దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళని భయపెట్టు, వద్దంటలేదు, కానీ వాళ్ళ కీడు మాత్రం చెయ్యొద్దు అన్నాడు. అప్పటి నుంచి ఆ పాము తన లక్షణం కలిగాం. పాము కనపడుతుంది, ఏం చేస్తే బస్సు కొడుతుంది. ఏం చేత మనం జరిపిస్తుంది, అది కలిసేస్తాను కాదు. మనం దానికి ఏదో కీడు చేస్తామని అనుకుని అది జరిపిస్తాం. మానవుల్లో కూడా 3 రకాలైన వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా. అంచేత కీడు చేయడం మానేసేయాలి, మేలు చేస్తూ ఉండాలి. నువ్వు బాగుగా బ్రతకాలనుకుంటే, జీవమును ప్రేమించి మంచి దినాలు చూడాలి అని అనుకుంటే కీడు చేయడం మానే, మేలు చెయ్యి. కపటమైన మాటలు మానే, యథార్థమైనటువంటి జీవితం జీవించు. అలాగే ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి, కానీ సమయం లేదు మన వరకు. కానీ ఇంతవరకు మనం తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాల్లో ఒకటి, దేవునికి ఇష్టం లేనివి విడిచిపెట్టేయాలి. రెండోది, ప్రేమ కలిగి జీవించాలి. మూడోది, క్షమాగుణం కలిగి జీవించాలి. నాలుగోది, అందరితో సమాధానంగా ఉండాలి. ఐదోది, మంచి బాధ్యత కలిగి ఉండాలి. ఆరోది, కీడు చేయటం మాని మేలు చేయాలి. ఎన్ని విషయాలు చెప్పాను? 6 విషయాలు చెప్పడానికే సమయం సరిపోయింది. ఈ 6 విషయాలు కూడా మన జీవితాల్లో ఇంప్లిమెంట్ చేసుకొని ఇలా జీవించాము అనేటువంటి ఒక నిర్ణయం ఎవరైతే తీసుకుని దాన్ని ఫాలో అవుతారో వాడు నిజమైన క్రైస్తవులుగా జీవించడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే నామకార్థ క్రైస్తవులు పేరు పెట్టుకున్నారు అంతే తప్ప, పేరుకు మాత్రమే క్రైస్తవుడు కానీ క్రియలకు క్రైస్తవుడు కాదు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తగిలి కట్టిన బుద్ధిమంతుడు కోరుంటాడు. అటువంటి బుద్ధిమంతుడిగా మనం ఉండాలని చెప్పి ఈ రాత్రి సమయంలో వాక్యం వింటున్నటువంటి మీ అందరికీ కూడా తెలియజేయక ముందు నన్ను నేను హెచ్చరిస్తూ మిమ్మల్ని కూడా హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రం తండ్రి. ఈ రాత్రి సమయంలో మీరు మాకు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు సమర్పణ చేసుకుంటున్నాం. మేము భావి జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి మనస్సు మాకు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు ఇష్టం లేనివి మేము విడిచిపెట్టడానికి, మీ ప్రేమ కలిగి మేము జీవించడానికి, మీకున్నటువంటి క్షమాగుణం కలిగి మేము ఇతరులను క్షమించేటువంటి మనస్సు కలిగి ఉండడానికి, శక్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉంటాకి మంచి మాకు అప్పగింపని పని బాధ్యత కలిగి చేసేటువంటి నిర్ణయాలు, కీడు చేయటం మానేసి మేలు చేయాలి అనేటువంటి తీర్మానాలు మేము తీసుకుని ఆ రీతిగా జీవిస్తూ మీ నుంచి మేలు పొందే భాగ్యం మా అందరికీ దయచేయండి. వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డను మీ కృపలో కరికరించి సహాయం చేయండి. మా హృదయంలో నుంచి మీ వాక్యాన్ని దృష్టిని ఎత్తుకుపోకుండా మీ కాపుదల, మీ సహాయం అనుగ్రహించండి. మేము విని విడిచిపెట్టేటువంటి వారుగా కాకుండా వాక్య ప్రకారంగా జీవిస్తూ మీ సన్నిధానంలో మీ నుంచి మేలు పొందే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ తరగతిలో మీరు మాకు చెప్పినటువంటి పాఠశాల మేము ఇతరులకు కూడా చెప్పగలిగేటువంటి సామర్థ్యము, అవకాశము మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. వీడు వచ్చిన ప్రతి బిడ్డను నాయన మరి స్టేటస్లో వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచండి.
ఈ 6 నిర్ణయాలు మా జీవితంలో మేము చేసుకుంటానికి మంచి మనసును అందరికీ దయచేయాలి. మీ చిత్తమైతే మరి యొక్క శుక్రవారం ప్రియమైన మీ బిడ్డలతో కలిసి పరిశుద్ధమైన లేఖనాలు పంచుకుంటానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధుడి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.